ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించుచూ ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవానికి వందనాలు. ఈ దినమున దేవుని వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డతో కూడా నీవే మాట్లాడి నీ బిడ్డను బలపరిచి దీవించి ఆశీర్వదించుమని, నీ దాసుని కూడా సిలువ చాటును మరుగుపరిచి నీ నోటి బూరగా వాడుకొని తండ్రి నీ ఘననామానికి గొప్ప మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి దీవెనలను పొందియున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, ఒక చక్కటి మాట నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఆ మాట ఏంటి అంటే, రక్షణ అనేది మహా గొప్ప దేవుని కృప. దేవుడు ఈ లోకంలో కొంతమందిని తన మహిమ కొరకు ఈ లోకం నుంచి ప్రత్యేకించుకొని అనేకులని రకరకాల జాతులలో, కులములలో, వంశములో దేవుడు ఏర్పరచుకొని పిలుచుకున్నటువంటి వ్యక్తులందరినీ బట్టి దేవునికి స్తోత్రాలు. ప్రియమైన బిడ్డలారా, వారందరినీ కూడా దేవుడు ప్రత్యేకించి ఏర్పరచుకున్నారు. వారి జీవితంలో ఈ లోకంలో ఎలాగ ఉంటాయంటే ఒక ప్రత్యేకమైన రీతిలో ఉంటాయి. ఒక ఛాలెంజింగ్తో కూడిన జీవితంగా వారు ఉంటుంది. ఈరోజు ఎందుకు ఈ మాట నేను మీతో పంచుకుంటున్నానంటే, నా ప్రసంగాలలో చాలా మటుకు కూడా ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట నేను చెప్తూ ఉంటానండి. అది నా మాట కాదు, నా దేవుడు చెప్పిన మాట. దేవుడి వాక్యానికి ఎవరైతే లోబడి విధేయత చూపిస్తారో వారి లోకంలోంచి ప్రత్యేకించబడి వారి జీవితాలు, వారి కుటుంబాలు ఒక ఛాలెంజింగ్తో కూడిన కుటుంబాలుగా, జీవితాలుగా, వ్యక్తులుగా వారు ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, ఈ మాట మీకు తెలియజేయాలని ఒక ఆలోచనతో ఈరోజు ఈ మాట చెప్తున్నాను. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము 28వ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అయితే జనులలో మిగిలిన వారు అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులు ఉన్నట్లుగా దేశపు జనులలో నుండకుండా తమను తాము వేరుపరుచుకొనిన యాజకులు, లేవీలు, ద్వారపాలికులు, గాయకులు, శతీనీయులు అందరును దేవుని దాసుడైన మోషే ద్వారా నియమింపబడిన దేవుని ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుచు మన ప్రభు అయిన యెహోవా నిబంధనలను, కట్టడములను అనుసరించుదమని శబదము పూని, కడప భాషలో ఛాలెంజ్ చేసి శబదము పూని ప్రమాణము చేయుటకు కూడిరి. ఇక్కడ పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, దేవుడు ఎంచుకున్నటువంటి వారు దేవుని ధర్మశాస్త్రములో రాయబడిన మాటల చొప్పున ఈ భూమి మీద బ్రతుకుతామని శబదము ఛాలెంజ్ చేసి వాళ్ళు తీర్మానం తీసుకున్నారు. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు ఈ మాట నేను మీకు చెప్తున్నానంటే, క్రైస్తవ జీవితం ఒక ఛాలెంజింగ్తో కూడింది. నువ్వు క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా మార్చబడ్డావు అంటే నీ జీవితాన్ని ఈ లోకములో చాలా మంది చూస్తూ ఉంటారు. కాబట్టి లోక సంబంధమైన జీవితంగా నీ జీవితం ఉండేదానికి వీల్లేదు. ఈ లోకం నుంచి ప్రత్యేకించబడినావు కాబట్టి శరీరాశ, నేత్రాశ, జీవపు టంబముతో పాటు లోక సంబంధమైన క్రియలన్నీ కూడా అది సవాసమైన మార్గమైన దాన్ని విడిచిపెట్టి నువ్వు ప్రత్యేకించబడిన దేవుని వాక్యానికి లోబడి ధర్మశాస్త్రములో రాయబడిన మాటలన్నిటి చొప్పున జీవించుటకు ఒక శబదము తీసుకొని జీవించమని దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. కాబట్టి ఆ శబదముతో కూడిన జీవితం జీవించడమే దేవుని చిత్తం. అందుకే ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట నేను ఎప్పుడు కూడా చెప్తుంటానండి. ఈరోజు చాలామంది కూడా మన జీవితాన్ని పరీక్షించి ఒక మాట అంటారు, ఏం దేవుణ్ణి నమ్ముకున్నారులే అని అంటారు. అప్పుడు మన భక్తికి విలువ లేదు, మన జీవితానికి విలువ లేదు. భక్తికి విలువ లేకుండా పోయింది అంటే జీవితానికి విలువ లేకుండా పోయింది. మనుషులే మనల్ని చూసి నిజంగా పెద్ద భక్తి పరులు కారులే అన్నారనుకో, మన బ్రతుకు, మన జీవితం కూడా ఒక ఛాలెంజింగ్తో కూడింది కాదు. మళ్ళీ చెప్తున్నా వినండి, దేవునితో నడిచే జీవితం ఒక ఛాలెంజింగ్తో కూడినటువంటి జీవితం. కాబట్టి దేవునితో మనం ఎప్పుడైతే ఒక చక్కటి దేవుడి వాక్యానుసారమైన జీవితం జీవించుటకు, దేవుని ఆజ్ఞలను పాటించుటకు, నడుము బిగించి ఆ ఆజ్ఞలు పాటించుటకు తీర్మానం తీసుకున్న వ్యక్తులంగా ఉన్నట్లయితే మన జీవితంలో శక్తివంతులము, బలవంతులము
బలవంతులము, సాతాన్ని చెదకుదొక్కిన వారమని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించి దేవుని ఆజ్ఞలను మనం పాటించకుండా ఉండడం మొదలుపెట్టినామో జీవితంలో గుర్తుపెట్టుకోవాలి, లోకములో ఎంతోమంది పుట్టి పెరుగుతూ చచ్చిపోతూ ఉంటారు. మళ్ళీ చెప్తున్నా, లోకములో ఎంతోమంది పుడుతూ ఉంటారు, వారికి ఇష్టమైన జీవితం జీవిస్తుంటారు, దాని 10వ స్థానాన్ని అనుభవిస్తూ ఉంటారు. చివరికి దాని ద్వారా భయంకరమైన విపత్తులు తన కుటుంబానికి, తను ఉన్న ప్రాంతానికి, తన బంధువులకి ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ చెప్తున్నా బైబిల్ చెప్తుంది, గనులు ఘన కార్యమును పూనుకొని దాన్ని జరిపిస్తారని రాయబడింది. ప్రియమైన బిడ్డలారా, సో నీవు ఒక గనుడుగా ఎప్పుడు మార్చబడతావు అంటే, ఒక శక్తివంతమైన వ్యక్తిగా ఎప్పుడు మార్చబడతావు అంటే, ఒక బలము కలిగిన వ్యక్తిగా నువ్వు ఎప్పుడు మార్చబడతావు అంటే, నిన్ను బలమును ఘనతను లేదా నువ్వు గొప్ప వ్యక్తిగా నిన్ను మార్చేది దేవుని ఆజ్ఞలను పాటించే వ్యక్తిగా ఉన్నట్లయితే సాతానుతో నువ్వు ఒక ఆట ఆడుకున్న వ్యక్తిగా ఉంటావు, ఒక ఛాలెంజింగ్ జీవితం జీవించిన వ్యక్తిగా ఉంటావు. అవసరమైతే నీ ప్రాణమైనా పెడతావు, కానీ దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి జీవించే భక్తిహీనుడిగా నువ్వు ఉండవు. ప్రియమైన బిడ్డలారా, ఎందుకంటే ఒక భక్తిపరుడైన జీవితం జీవించుటకు శక్తివంతమైన వ్యక్తిగా నువ్వు ఉంటావు. కాబట్టి దేవుని ఆజ్ఞలను పాటించే వాళ్ళే ఛాలెంజింగ్తో కూడిన జీవితం జీవించేవాళ్ళు. క్రైస్తవులు చాలా మంది ఉన్నారు, దేవుని నమ్ముకున్న వారు చాలా మంది ఉన్నారు, దేవుని ఆజ్ఞలు పాటించేవారు లేరు. పాటించేవారు లిస్టులో మనం ఉన్నట్లయితే మనకు పేరు లేదు, ఘనత లేదు, మన గురించి ఎవరు చెప్పుకోలేరు. సాతాను అనుకుంటుంది, వీరు ఊరికే ప్రభువా అని అరుస్తారు, మందిరానికి వెళ్తారు, కానీ వీళ్ళు శబదము పూనుకొని యేసు ప్రభు చెప్పిన మాట చొప్పున జీవిస్తే కానీ నన్ను ఓడగొట్టేదని నిన్ను చూసి సాతాను నవ్వుతుంది. సాతానే నవ్విందంటే ఇక లోకంలో మనుషులు ఏమంటారు తెలుసా, వీళ్ళు నాలాంటి వ్యక్తులే అనుకుంటారు. అప్పుడు నువ్వు శబదం పూనుకున్న వ్యక్తిగా ఉండవు, బలాన్ని పొందుకున్న వ్యక్తిగా ఉండవు, దేవుడి చిత్తం చేసే వ్యక్తిగా ఉండవు. దేవుడి ప్రణాళిక ఏమైందో అది నీ జీవితంలో నెరవేర్చబడదు. దానికి కారణం శబదము పూనుకొని దేవుని ఆజ్ఞలు పాటించుటకు నీవు తీసుకోకుండా ఉన్న నిర్ణయమే. తీసుకున్నట్లయితే రియల్లీ గ్రేట్. నీ జీవితంలో ఒక అద్భుతమైన పోరాటం ఉంటుంది. నీ సాక్ష్యం ఉండాలి, నీ పుట్టుకకు ఒక విలువ ఉండాలి, లోకంలో కలిసిపోను, లోకానుసారంగా జీవించననేటువంటి ఒక రోషము, ఒక పౌరుషము ఉంటుంది. దాని కొరకు నువ్వు దినదినము ఘనత పొందుకుంటూ ఉంటావు. ప్రతి నోరు కూడా చెప్పుకుంటుంది, ప్రతి వ్యక్తి కూడా చెప్పుకుంటుంది, మా అన్నులలో లేదా లోక సంబంధమైన వాటిలో ఆ వ్యక్తులు కలవరు అని నిన్ను చూసి చెప్పాలి అంటే, మేము బలహీనము, ఆ వ్యక్తి లేదా ఆ స్త్రీ, ఆ పురుషుడు వాళ్ళు బలవంతుడని చెప్పుకోవాలి మనుషులంటే, నువ్వు శబదము పూనుకున్న జీవితము జీవించినట్లయితే ఖచ్చితంగా ఇది నీ జీవితంలో జరుగుతుందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి. దేవుని ఆజ్ఞలు పాటించాలన్నా కూడా ఒక శబదముతో కూడిన జీవితం నీకు కావాలి. అప్పుడే నిజమైన క్రైస్తవులు లేదా క్రైస్తవురాలు అని లోకం నిన్ను చెప్పుకుంటుంది. శబదం లేకపోతే ఏమవుతుందంటే ఏదో అంతే శక్తి లేని బలహీనులుగా లోకం నిన్ను చూడడం దేవుని చిత్తం కాదు. అందుకే ఒక ఛాలెంజింగ్తో కూడిన జీవితం నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో నీకున్న రక్షణకు ఒక శక్తి ఉందని లోకం చెప్పుకుంటుంది. మళ్ళీ చెప్తున్నా, ఒక ఛాలెంజింగ్తో కూడిన జీవితము దేవుడి చిత్తము చేయుటకు నీకు చాలా అవసరం. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని ఆజ్ఞలు పాటించుటకు నువ్వు ఎప్పుడైతే ఒక బలమైన ఛాలెంజింగ్తో కూడిన తీర్మానం తీసుకుంటావో నీ జీవితంలో దినదినము సాతాన్ని ఓడిస్తూ గెలిచే వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. చివరి కూడా దేవుని కనపరుస్తావా? అయితే ఈరోజు ప్రియమైన బిడ్డలారా, ఒక ఛాలెంజింగ్తో కూడిన జీవితం నువ్వు జీవించాలి అంటే మళ్ళీ చెప్తున్నాను, నీ మనస్సాక్షి చాలా మంచిదై ఉండాలండి. నీ మనస్సాక్షి ఎప్పుడైతే మంచిగా ఉంటుందో అప్పుడే నువ్వు ఛాలెంజింగ్తో కూడిన క్రైస్తవ ఒక ఒరిజినాలిటీతో కూడినటువంటి దేవుని బిడ్డను కనుగొన్న వారుగా నీ ప్రాంత ప్రజలు ఉంటారు. నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉంటావు. దేవుని వాక్యం చెప్తుంది, మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తుల యొక్క జీవితాలు ఎలా ఉంటాయి అని దాని గురించి చెబుతూ, నీ జీవితంలో మంచి మనస్సాక్షి కలిగి నువ్వు బ్రతకాలి, నువ్వు జీవించాలి భూమి మీద అంటే అది దేవుడి వాక్యం అని నీకు నేను ఈరోజు దేవుడి లేఖనాన్ని తీసి చూపించబోతున్నాను. ప్రియమైన బిడ్డలారా, చూద్దామా ఒక అద్భుతమైన మాట. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యం. మా అతిశయం ఏమనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధాత్మతోనూ నిష్కపటనముతోనూ దేవుని కృపను అనుసరించి లోకములో నడుచుకుంటుమనియు విశేషముగా మీ ఎడల నడుచుకుంటుమనియు మా మనస్సాక్షికి సాక్ష్యం ఇచ్చుచున్నది. నా మనస్సాక్షి. అపోస్తులైనటువంటి పౌలు కొరింథీయులకి ఒక కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ ఏమంటున్నాడంటే, ప్రియమైన బిడ్డలారా, సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత నా జీవితం వేరైపోయిందండి.
ఒకప్పుడు నా మనస్సాక్షి కరెక్ట్గా లేకుండా ఉండింది. క్రైస్తవులనే చంపేవాడిని, దేవుని నమ్ముకున్న వారిని చంపేవాడిని, నా మీద నా మనస్సాక్షి అనేకమైన నేరములు మోపేది. నా పుట్టుక కరెక్ట్ కాదు, నా బ్రతుకు కరెక్ట్ కాదు, నా జీవితం కరెక్ట్ కాదు అని అతను దాని గురించి తాను సాక్ష్యం ఇస్తున్నాడండి. ఆ వ్యక్తి యొక్క జీవితం ఏ విధంగా మార్చబడింది అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, మా అతిశయము ఏంటి అంటే దేవుని వాక్యం చెప్తుంది, లౌకిక జ్ఞానమును అనుసరింపక, లోక సంబంధమైన జ్ఞానము ఏమాత్రము అనుసరించక యేసుక్రీస్తు యొక్క మాట చొప్పున జీవించడం మొదలుపెట్టాడు. అపోస్తలులైన సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత అతని జీవితము చరిత్ర మొత్తము మార్చబడడానికి ఇదిగో నన్ను పోలి నడుచుకోండి అని చెప్పేదానికి అతని జీవితంలో దేవునితో ఒక మంచి జీవితం జీవించడం మొదలుపెట్టాడండి. అందుకే చెప్తుంది అతిశయము, గ్రేట్, నా ధైర్యం ఏంటి? ఒక మంచి జీవితం జీవించాలంటే మంచి మనస్సాక్షి కావాలి. ప్రియమైన బిడ్డలారా, ఒక మంచి మనస్సాక్షి కావాలంటే అంతకు మించిన గొప్ప దీవెన ప్రపంచంలో ఏది కూడా, ఎన్ని దీవెనలు ఇచ్చినా కూడా అవన్నీ ఒకవైపే. రెండవ దీవెన ఏంది అంటే నీలో ఉన్న మంచి మనస్సాక్షి. ప్రియమైన బిడ్డలారా, అందుకే అతిశయం, మంచి మనస్సాక్షి కలిగిన వారికి ధైర్యం, నిజంగా ఎవరితోనైనా మాట్లాడగలవండి. ఎక్కడ తలదించుకునే వ్యక్తిగా ఉండవు. రెండో మాట చెప్పమంటావా, నేను ఏది మాట్లాడుతున్నానో అది శాసనం, అది కరెక్ట్ అని చెప్తావండి. మూడో మాట చెప్పమంటావా, నేను ఏది మాట్లాడుతున్నాను అది కరెక్ట్, దేవుడు దాన్ని చూచాడు, అది నా హృదయంలో దేవుడు పెట్టాడు అని చెబుతూ నీ గురించి నువ్వు మంచి సాక్ష్యం చెప్పగలిగే వ్యక్తిగా ఉంటావు. ప్రియమైన బిడ్డలారా, నీ మీద ప్రపంచమంతా ఒక్కటై నేరారోపణ చేసినప్పటికీ కూడా నో ఎంతమంది వ్యతిరేకించినా పర్లేదు, ప్రపంచమంతా ఒకటైనా పర్వాలేదు, నేను చెబుతున్నది కరెక్ట్, నా అంతరంగంలో ఇది లేదు అని నువ్వు చెప్పగలిగే వ్యక్తిగా ఉంటావు. ప్రియమైన బిడ్డలారా, చప్పట్లు కొట్టి దేవుని గణపరుస్తావా? ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది అతిశయము. నువ్వు ఎప్పుడైతే నీ ఆత్మను కాపాడుకుంటూ ఉంటావో, నీ మంచి మనస్సాక్షిని కాపాడుకుంటూ ప్రభుతో అడుగులు వేయడం మొదలు పెడతావో, డేర్ అండ్ డాష్గా మాట్లాడే వ్యక్తిగా నువ్వు ఉంటావు. ప్రియమైన బిడ్డలారా, అదే మంచి ఆ దేవునితో జీవితము లేకుండా ఉన్నట్లయితే, మంచి మనస్సాక్షి లేకుండా ఉన్నట్లయితే నీ జీవితంలో నీ గురించి ఎవరితో కూడా చెప్పుకోలేవు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, మా అతిశయం ఏంటి? ఒకప్పుడు మా గురించి మేమేమి చెప్పుకోలేం, మా జీవితాలు బాగాలేవు, మా ఆలోచనలు బాగాలేవు, మా తలంపులు బాగాలేవు, మా యొక్క లైఫే బాగాలేదు. అయితే ఇప్పుడు ఏంటి? మేము ఒక దేవుని కనుగొన్నాం, ఆ దేవునిచే పిలువబడ్డాను. ఆ దేవుడు అన్నాడు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. ఆ సువార్త ప్రకటించేటప్పుడు నా బ్రతుకు మార్చబడింది. ఆ దేవుని తెలుసుకున్న తర్వాత నా జీవితం మార్చబడింది. ఆ దేవుని ఎరిగిన తర్వాత నా ఆలోచనలు మార్చబడ్డాయి. ఆ దేవుని తెలుసుకున్న తర్వాత నా జీవితంలో ఒక గ్రేట్ అయిన జీవితం జీవిస్తున్నానని చెప్తున్నాను. అతిశయం, గ్రేట్ అయిన మాట. ప్రియమైన బిడ్డలారా, ధైర్యము, ఇంకా చెప్పాలి అంటే అంతకు మించింది నేను పొందుకున్నాను. ఏంటి తెలుసా? నేను ఏదైతే చూచానో, ఏదైతే విన్నానో, ఏదైతే దేవుడు చెప్పమన్నాడో దాన్ని చెప్పడం మొదలుపెట్టిన తర్వాత నా జీవితం మార్చబడింది. ఒకవేళ అది చెప్పుకోలేకపోతే నేను ఏమైపోయిందునో అని, రెండోది ఆ సత్యము ఎరిగినాను, ఆ సత్యము తెలుసుకున్నాను అని చెబుతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, మా అతిశయం ఏదనగా చూడండి, లౌకిక జ్ఞానము అనుసరింపక లోక సంబంధమైన జ్ఞానం ఏది కూడా మేము అనుసరించము. మళ్ళీ చెప్తున్నా, నీ మనస్సాక్షి దేవునిలో కరెక్ట్గా లేకపోతే 2 పడవల మీద నువ్వు చేవేస్తావు. అట ప్రార్థన అంటావు, లోక సంబంధమైన ఆచారం అంటావు. ఇలాంటి వాళ్ళు నేను చాలా మందిని చూశాను. ప్రియమైన బిడ్డలారా, 2 పడవల మీద కాలేసే వాళ్ళను. అందుకే బైబిల్ చెప్తుంది, నువ్వు చల్లగా అన్నా ఉండు, వెచ్చగా అన్నా ఉండు. నిలువెచ్చగా ఉన్నట్లయితే, మూడో మాట నేను చెప్పను, నీకు బాగా తెలుసు. ఆమేన్, హల్లెలూయా. రక్షించబడిన నీవు, యేసుక్రీస్తు నమ్ముకున్న నీవు, పిలవబడిన నీవు, ఏర్పరచబడిన నీవు, నీ పట్ల దేవుడి తలంపులు ఎన్నో, దేవుడి ఆలోచనలు ఎన్నో, దేవుడి ఉద్దేశాలు ఎన్నో. కానీ ఆ పిలుపులో నీవు కరెక్ట్గా ఉన్నావో లేదో నిన్ను నీవు పరీక్షించుకోవాల్సిన అవసరం ప్రతిదినము ఎంతైనా ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఎంతైనా ఉంది. దేవుని వాక్యం చెప్తుంది, లోక సంబంధమైన ఆ పద్ధతులను, ఆలోచనలను, తలంపులను, ఆచారాలను నువ్వు అవలంబిస్తూ ముందుకెళ్తున్నావంటే, లోక జ్ఞానాన్ని అవలంబిస్తూ ముందుకెళ్తున్నావంటే నీవు దేవునిలో అతిశయించేటువంటి వ్యక్తిగా ఎంత మాత్రం కూడా లేవని చెప్తుందండి. దేవుని వాక్యం చెప్తుంది, మంచి మనస్సాక్షి కలిగిన వారు
యేసుకు హృదయంలో చోటిచ్చిన వారు, దేవుడు వాక్యానుసారంగా జీవించాలని ఒక బలమైన తీర్మానం తీసుకున్నవారు, నీ జీవితంలో జరిగే ఒక గొప్ప గ్రేట్ అండ్ వండర్ మెరకల్స్ అయిన కారం ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, దేవుని యందు అతిశయిస్తావు. హల్లెలూయా. తండ్రి, నీవే నాలో జీవిస్తున్నావు అయ్యా, నిన్ను ఎరిగిన తర్వాత నా జీవితమే మార్చబడింది, ఏది సత్యమో అది నాకు తెలిసిపోయింది, నా మనస్సాక్షి నేను నొప్పించుకొని ప్రభా అని దేవుని యందు సంతోషిస్తావు. రెండోది, నీ జీవితంలో జరిగేది ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానమును అనుసరించవు. ఇది నువ్వు చాలా జాగ్రత్తగా గమనించాలి. అది ఎటువంటిదైనా కూడా అనుసరించవండి. మూడో మాట నీతో పంచుకోబోతున్నా. దేవుడు అనుగ్రహించు పరిశుద్ధాత్మతో నిష్కపటనముతోనూ దేవుని కృపను అనుసరించి లోకములో నడుచుకుంటూ. మరియు చూడండి ఈ మాట, దేవుడు అనుగ్రహించు పరిశుద్ధాత్మతో నిష్కపటనముతో. ఎంత గొప్ప అద్భుతమైన మాట అండి. నేను ముందు వర్తమానంలో నేను మీతో పంచుకున్నాను, మంచి మనసాక్షి గురించి నేను మీతో పంచుకున్నాను ప్రియమైన బిడ్డలారా. అయితే దేవుని వాక్యం చెప్తుంది చూడండి, దేవుడు అనుగ్రహించు పరిశుద్ధాత్మతో నిష్కపటనంతో. మంచి మనసాక్షి అంటే దేవుడు నీతో ఒక మెల్లని అద్భుతమైన స్వరంతో ఎప్పుడు కూడా మాట్లాడుతుంటాడు. ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు దానికి ముందే అది కరెక్ట్ అయితే చెయ్యి, లేకపోతే వద్దు, ఆ వెళ్ళే మార్గం కరెక్ట్ కాదు, ఆ చూపు కరెక్ట్ కాదు, ఆ ఆలోచన తరంపు కరెక్ట్ కాదు, ఆ యొక్క అడుగులు కూడా కరెక్ట్ కాదు, నువ్వు ఎందుకు అలా ఆలోచించుకుంటున్నావు అని ఆ పరిశుద్ధాత్మ దేవుడు మెల్లని స్వరము ద్వారా నీతో మాట్లాడుతుంటాడండి. ఆ స్వరాన్ని నువ్వు యోచించి గుర్తెరిగి ఇది దేవుని స్వరమే అని నీ మనస్సాక్షిని నువ్వు కాపాడుకున్నట్లయితే జీవితంలో నువ్వు గెలిచిన వ్యక్తివి అండి. మళ్ళీ చెప్తున్నా, దేవుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి కూడా దేవుడు పరిశుద్ధాత్మను ఇస్తానని దేవుని వాక్యంలో రాయబడింది. నువ్వు యేసుక్రీస్తు నమ్మి బాప్తిసం తీసుకున్నావు అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి దిగి వచ్చినప్పుడు ఆ మెల్లని స్వరము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతుంటాడండి. ఆ మెల్లని స్వరము పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ నీ మనస్సాక్షిని ఏం చేస్తున్నాడంటే చక్కటి మార్గంలో నువ్వు నడవాలి. ఈ భూమి మీద ఎటువంటి జీవితం జీవించాలి అంటే యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత నిష్కపటనముతో దేవుడి కృపను అనుసరించాలి. దేవా, నేను మంచిగా ఉండాలని కోరుకున్నావు, నా పాపాలన్నీ కలువరి సిలువలో నువ్వు భరించావు, నా కొరకు నువ్వు చనిపోయావు ప్రభువా, తిరిగి నాకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చావు. ఒక నీతిమంతుడిగా, ఒక నీతిమంతురాలిగా, ఒక యథార్థవంతుడిగా, లోకములో పాపం నుంచి బయటకు వచ్చిన తర్వాత వెలిగించబడిన వాడిగా, నిందారహితుడిగా, ఒక ప్రత్యేకించి వాడిగా జీవించుటకు నా కృపనిచ్చావు. ఆరిపోయిన నా జీవితాన్ని తిరిగి వెలిగించిన దేవుడు తండ్రి, లోకములో అందరూ జీవించలాగా నేను జీవించకుండా సత్యమేదో అసత్యమేదో తెలుసుకొని ఒక మంచి జీవితం జీవించుటకు అనేకులకు లేని ధన్యత నాకు ఇచ్చావు. ఒకవేళ నేను నా ఇష్టానుసారంగా జీవిస్తే రేపటి దినమున నేను చేసిన క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తాను నాయన. ఈ సత్యము నాకు తెలిసి నా జీవితంలోనికి నిందలను, శాపాన్ని, దరిద్రతను పొందుకొని తిరిగి నా తరువాత 3-4 తరములు ఒక వ్యక్తి పాపము నుంచి శాపం వస్తుందన్నో, ఒక వ్యక్తి దేవునితో చక్కటి మంచి జీవితం జీవిస్తే నీ ఆజ్ఞలు అనుసరించే 1000 తరముల వరకు కరుణించువాడనై అన్నావు ప్రభా. నువ్వు ఇచ్చిన కృపను నేను కోల్పోయి తిరిగి నన్ను నేను కంట్రోల్ చేసుకొని ఒక చక్కటి జీవితం జీవిస్తా ప్రభా అని ప్రతిదినము చక్కటి జీవితం జీవించడానికి నువ్వు క్రీస్తు అనే బండ మీద కట్టబడేటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు నమ్ముకున్నావు అంటే ఆ దేవుని యొక్క స్వరము నీతో మాట్లాడుతుంటది. అదే ప్రియమైన బిడ్డలారా, మంచి మనస్సాక్షితో పరిశుద్ధాత్మ దేవుడు నీవు జీవించు, నేను నిన్ను దీవించబోతున్నా, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నా, నువ్వు ఎక్కడున్నా కూడా ఒక మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా నీ జీవితాన్ని దేవుడు మార్చి, దేవుని నమ్ముకున్న వ్యక్తులు ఇలాగా ఉంటారా, ఇంత గొప్ప స్థితిలో ఉంటారా, మాలాగా కాదు వాళ్ళు అని నీ ద్వారా లోకానికి సాక్ష్యం చెప్పుటకు దేవుడు నిన్ను వెలిగిస్తే నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో ఒక్కసారి నిన్ను పరీక్షించుకో. ప్రియమైన బిడ్డలారా, ఒక్కసారి నిన్ను పరీక్షించుకో. గమనించమంటారా, మనస్సాక్షిని చంపుకోవడము అంటే దేవుడి కృపను కోల్పోవడమే.
మనస్సాక్షిని చంపుకోవడం అంటే దేవుడి కృపను కోల్పోవడమే. దేవుడు అద్భుతమైన రీతిలో ఆ మెల్లని స్వరంతో నీతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇలాగా నువ్వుండు, ఇలాగా నువ్వుండు, నీ కొరకు కలువరి సిలువలో ప్రభు సిలువ వేయబడ్డాడు, నువ్వు మంచి జీవితం జీవించాలి, అప్పుడే నువ్వు పరలోకం. అందరిలాగా జీవించద్దు. ఒకవేళ అందరూ నీ ఎదుట వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారంటే సత్యము తెలియక అల్పకాల సుఖభోగాలకు బానిసలుగా మార్చబడి వారి యొక్క ఆయుష్, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆయుష్ను వారు చేసిన దుర్మార్గమైన పాపపు కార్యాల ద్వారా ఆ ఆయుష్ను ముందుగానే వాళ్ళు నాశనం తెచ్చుకొని ఆ పాపం అనే వరిలో పడి, ఆ పాపం అనే భయంకరమైన సాతాను చేతిలో చిక్కబడి కట్టబడి చెయ్యరాని కార్యములన్నీ కూడా సాతాను వారితో చేయించి ఒక చెడ్డ పేరు ఇచ్చి వాళ్ళ నరకానికి పంపిస్తాడే సత్యము తెలుసుకున్న నీవు మెలకువ కలిగి కొద్ది కాలం ఈ లోకంలో జీవించాలి. అది ఒక మంచి పేరు తీసుకురావాలి. దేవుని నమ్ముకున్న తర్వాత నా జీవితం సరిలేకపోతే, నన్ను బట్టి దేవునికి అవమానం, నా జీవితం కరెక్ట్ లేకపోతే నేను ఈ భూమి మీద ఎందుకు పుట్టానని ఏడ్చే రోజులు వస్తాయి. కాబట్టి జాగ్రత్త కలిగి ఒక మంచి జీవితం జీవించడం చాలా 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 ఒక వ్యక్తి జీవితంలో ప్రాముఖ్యమైనది. అది నీ జీవితానికి సంబంధించింది. ప్రియమైన బిడ్డలారా, నీ జీవితాన్ని నువ్వు నీ ఇష్టానుసారంగా నడవడం మొదలుపెడితే రేపు పొద్దున దాని 10వ స్థానాన్ని కూడా నువ్వే అనుభవించాలి. ఇది నువ్వు గుర్తుపెట్టుకో. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ఆ మంచి మనస్సాక్షి అంట చూడండి, దేవుడు అనుగ్రహించు పరిశుద్ధాత్మతోనూ నిష్కపటనముతోనూ దేవుని కృపను అనుసరించి లోకములో నడుచుకుంటూ. మరియు చూడండి, ఆ యొక్క అద్భుతమైన మంచి మనస్సాక్షి కలిగిన వారు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటకు లోబడి నువ్వు నడవడం మొదలు పెడితే ప్రతి అడుగు లోకములో ఎలాగుంటుందంట, అద్భుతమండి. ఎలాగా ఉంటుందంటే నిష్కపటనముతోనూ. అంటే నీ మీద సాతాను నేరారోపణ చేయుటకు వీలే లేకుండా ఉండాలి అంటే ఆ అద్భుతమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడే ఆ మెల్లని స్వరాన్ని నువ్వు గుర్తెరిగిన వ్యక్తివైతే, ఆ మెల్లని స్వరం మాట నువ్వు విన్నట్లయితే దినదినము నువ్వు కాపాడబడతావు, దినదినము నువ్వు దీవించబడతావు, దినదినము ఆశీర్వదించబడతావు, దినదినము దేవుడి ఘనతను నువ్వు పొందుకుంటావు, దినదినము మనుషుల ఎదుట ఎలాంటి వ్యక్తిగా నువ్వు కనపడతావు అంటే దేవుని వాక్యం చెప్తుంది, నిష్కపటనముతో జీవించే వ్యక్తి. రెండోది, నీలాంటి జీవితం ఎవరు జీవించరని అన్యులు నీకు సాక్ష్యం చెప్పినప్పుడు దేవుని కృప నీతో ఉంది అని గుర్తెరుగు. ప్రియదేవుని బిడ్డ, ఒకవేళ దేవుని కృప నీ నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయింది అనుకోండి, రెండో మాట చెప్తున్నా, ఒక నిష్కపటమైన జీవితము దేవుని నమ్ముకొని నువ్వు జీవించలేదనుకో, లోకం చెప్తుంది నువ్వు మందిరానికి వెళ్ళడం వేస్ట్, ప్రార్థన చేయడం వేస్ట్. నిజంగా క్రైస్తవులు ఇలాగా ఉంటారని లోకములో దేవునికి అవమానం తెచ్చే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే, ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని సరిచేసుకో, నీ మనస్సాక్షిని మార్చుకో. నీ మనస్సాక్షి ఎప్పుడైతే మార్చబడుతుందో నిన్ను బట్టి అనేకులు మార్చబడడం దేవుడి చిత్తము. రెండో మాట చెప్తున్నా, దేవుడి కృపను ఎప్పుడు కూడా వ్యర్థపరచుకోవద్దు. వ్యర్థపరచుకున్నట్లయితే నీ మీద నువ్వు చేసిన తప్పిదానికి ప్రతిఫలంగా దేవుడి కృపను కోల్పోవడమే కాదు, అన్యులు నీ ఎదుట తీర్పు తీర్చే వ్యక్తులుగా అన్యులు నిన్ను మాట్లాడుతున్నారంటే ఒక్కసారి నిన్ను పరీక్షించుకో. నీ మనస్సాక్షిని చంపుకోవడం వల్ల సాతాను నిన్ను ఓడించిందని మాట చెప్తున్నాను ప్రియమైన బిడ్డలారా. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, లోక జ్ఞానం మేము అనుసరించి నడుచుకోమంటున్నాడు. రెండో మాట చూడండి, దేవుడి కృపను అనుసరించి లోకములో నడుచుకుంటామని విశేషముగా మీ ఎడలను నడుచుకుంటామని మా మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చుటయే. మనస్సాక్షి సాక్ష్యం ఇవ్వాలి. ఆమెన్, హల్లెలూయా. మనస్సాక్షి చంపుకున్నట్లయితే నీ గురించి నీవే కలత చెందుతావండి, బాధపడతావు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తును 30 ఎండి నాణ్యాలకు అమ్మినటువంటి ఇస్కరియోతు యూదా ఆ డబ్బునైతే పొందుకున్నాడు. ఆ తరువాత సత్యాన్ని అమ్మివేశాడు. యేసుక్రీస్తును అమ్ముకున్న తర్వాత మనస్సాక్షి ఎంతో బాధ అనిపించింది. చివరికి ఏమైపోయినాడు తెలుసా? ఆ వెండి నాణ్యాలు తీసుకెళ్ళి ఇసిరి అక్కడ పారేశాడండి. వాళ్ళు మాకెందుకు నువ్వు అమ్మేశావు, నువ్వు వాతవేయబడ్డావు, నీ మనస్సాక్షి చంపుకున్నావు, యేసుప్రభుతో తిరిగావు, యేసుప్రభుతో ఉన్నావు, యేసుప్రభుని అమ్మేశావు, నీ మనస్సాక్షి నువ్వు వాత వేసుకున్నావు కాబట్టే నువ్వు నమ్మిన దేవుని నువ్వు అమ్మేశావు అని వారు మాట్లాడినప్పుడు, అయ్యో యేసుప్రభుతో ఉంటే నేను అపోస్తులుగా అనిపించుకున్న వాడినే అని చెప్పి ఏమైనాడంటే అపవాదికి చోటిచ్చి ఉరి పెట్టుకొని చచ్చిపోయాడండి.
దేవుడి కృపను కోల్పోయాడు, దేవుని దీవెన్ని కోల్పోయాడు, సాక్ష్యాన్ని కోల్పోయాడు, మనస్సాక్షి వాత వేసుకున్నాడు, చివరికి చావును కొని తెచ్చుకున్నాడు. నీ మనస్సాక్షిని చంపుకున్నావు అంటే, నీ సాక్ష్యం లేదు అంటే, ఒక రోషము కలిగిన క్రైస్తవ జీవితంలో నువ్వు మండలేదు అంటే, ఈ లోకములో వెలిగించబడిన వ్యక్తిగా నువ్వు లేదు అంటే, ప్రియ దేవుని బిడ్డ, దేవుడి కృపను నువ్వు నిరర్ధకం చేస్తున్నావని మర్చిపోద్దు. లోకములో నువ్వు వెలిగించబడిన వ్యక్తివి. దేవుని కొరకు నువ్వు సాక్షిగా ఉండుటకే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడు నిన్ను ఎంచుకున్నాడు. దేవుడికి నీ పట్ల ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి. ఆ దేవుడు నీలో నుంచి, నీలో ఉన్న దేవుడి చేతులతో నిన్ను చేర్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుని మెల్లని స్వరాన్ని, ఆ మనస్సాక్షి మాటను విన్నట్లయితే నువ్వే చెప్పగలుగుతావని దేవుని వాక్యం చెప్తుంది. నా దేవుడు నాకు ఇచ్చిన మనస్సాక్షి ఎటువంటిది తెలుసా అని నీవే మాట్లాడగలిగే వ్యక్తిగా నువ్వు ఉండడం మొదలు పెడితే, దైవ శక్తి నీలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళు ఎవరు కూడా నోరెత్తలేరండి. మాట్లాడించుకునే వ్యక్తిగా నువ్వు ఉంటావా? మాట్లాడే వ్యక్తిగా నువ్వు ఉంటావా? బ్రతుకుతేనే ఈ రెండిటిలో నీ జీవితంలో కార్యం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఛాలెంజింగ్తో కూడిన మాట. నువ్వు బ్రతకకపోతే నీ గురించి నువ్వు నీ బిడ్డలకు చెప్పుకోలో, నీ భర్తకు చెప్పుకోలో, ఈ లోకానికి చెప్పుకోలో, ఎవరికి చెప్పుకోలో. నువ్వు బ్రతకడం మొదలు పెట్టావనుకో, మనస్సాక్షిని చంపుకోకుండా, మళ్ళీ చెప్తున్నా, మనస్సాక్షిని చంపుకోకుండా నువ్వు బ్రతకడం మొదలు పెడితే ఇలా కాలు రేగే చెప్తావు, నా మనస్సాక్షి ఇలాంటిదని చెప్పుకునే వ్యక్తిగా దేవుడు నిన్ను పెడతాడు. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడు తెలుసా? దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీకు ఇచ్చిన మనస్సాక్షిని నువ్వు లోబడుచుకొని ఆ మనస్సాక్షికి దేవుడి వాక్యానుసారంగా జీవించుటకు నువ్వు మలుచుకున్నట్లయితే దినదినము దేవుడి కృప, దినదినము దేవుని ఆశీర్వాదాలు, దినదినము ఘనత, హెచ్చింపు నీతో ఉంటుంది. అంతేకాదు, నువ్వు అంటావు నిజముగా ఇదిగో నాలాగా జీవించండి అని చెప్పగలిగిన శక్తివంతమైన వ్యక్తిగా ఉంటావు. ఇదిగో నేను చెబుతున్నది కరెక్ట్ అని నీ జీవితంలో నువ్వు ఎక్కడున్నా, అది ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ వ్యాపారం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా, ఏ స్కూల్లో ఉన్నా కూడా నీ గురించి అనేకులకు చెప్పే వ్యక్తిగా నువ్వు ఉండేటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు పరీక్షించుకో. దేవుని వాక్యం చెప్తుంది, మా మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చుటయే. నీ మనస్సాక్షి ఏ విధంగా సాక్ష్యం ఇస్తుంది? నిన్ను పరీక్షించుకో. దేవుని నమ్ముకున్నావంటే, నిన్ను పరీక్షించుకున్నట్లయితే రియల్లీ గ్రేట్. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ప్రియమైన బిడ్డలారా, దేవుని యందు ఏమున్నది అంటే దైవ శక్తి. అది నీతో మాట్లాడుతుంటుంది, నీ మనస్సాక్షిని చెలరేపుతూ ఉంటుంది. యేసుక్రీస్తు యొక్క ప్రతి మాటలో కూడా ఏముంటుందంటే నీ మనస్సాక్షిని సరిచేస్తూ ఈ లోకములో దినదినము నీకు బలాన్ని ఇస్తూ ఉంటుందండి. అందుకే సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత లోక జ్ఞానాన్ని అనుసరిస్తే బలహీనుడిగా ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు అనుగ్రహించు పరిశుద్ధాత్మతోనూ నిష్కపటనముతోనూ దేవుని కృపను అనుసరించి లోకములో నడుచుకుంటుమి. నువ్వు ఎలా నడుచుకోవాలి? ఈరోజు నీ యొక్క మార్గము, నువ్వు నడుచుకునే విధానం ఏ విధంగా ఉంది? మన సాక్షిని ఆర్పుకుంటూ నువ్వు నడిచినట్లయితే, నేను ఒక మాట చెప్పంటావా, లోక సంబంధంగా నడిచే వ్యక్తి అని చెప్తున్నానండి. ఎందుకు తెలుసా? నీలో ఉన్న మనస్సాక్షిని చంపుకుని బ్రతుకుతున్నావంటే బ్రతికినా చచ్చిపోయిన వ్యక్తివండి. అందుకే నీ మనస్సాక్షిని ఎప్పుడైతే నువ్వు చంపుకోకుండా మొదలు పెడతావో, నీ జీవితంలో నువ్వు రగిలించబడి అనేకులను రగిలించే రోషం కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. కలవవు లోకములో, ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉంటావు. నీ గురించి నువ్వే చెప్పుకునే వ్యక్తిగా ఉంటావు. నీ గురించి అనేకులు చెప్పుకునే వ్యక్తిగా ఉంటావు. ఇటువంటి జీవితం నీకు కావాలి అంటే దేవునితో ఒక అద్భుతమైన జీవితం జీవిస్తేనే నీకు కలుగుతుంది. ప్రియమైన బిడ్డలారా, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. దేవుడి కృపను తండ్రి ఎంత మాత్రం విడిచిపెట్టకుండా యోబు మంచి మనస్సాక్షి కలిగిన వాడు ఏ విధంగా పట్టుకున్నాడో, ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడా మంచి మనస్సాక్షి కలిగిన వారి భూమి మీద జీవించుటకు కృప చూపించండి. నా దేవుడి కరుణ హస్తము వాక్యం విన్న ప్రతి బిడ్డ మీదకి యేసు క్రీస్తు నామములో దిగి వచ్చినట్లుగా సహాయం చేయండి నాయన. ఓ బలమైన గొప్ప కార్యాలు ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చండి నాయన. అద్భుతములు జరిపించండి, నీ సాక్షులుగా నిలబెట్టండి నాయన. అందరి హృదయములను పరీక్షిస్తున్నటువంటి దేవుడు నాయన. ప్రతి బిడ్డ
అయ్యా మంచి మనస్సాక్షి కలిగిన వారే నాయన అయ్యా అంచెలంచెలుగా దీవించబడి ఆశీర్వదించబడి వర్ధిల్లింపబడినట్లుగా నీ కృపా బాహుల్యము చొప్పున ప్రతి బిడ్డను దీవించమని యేసు పేరుతో ప్రార్థించి దీవెనలను పొందియున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్.